Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో ఏంటంటే అలవాటు అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తినకుండా దాచిపెట్టావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ కీప్ ఇట్ వితౌట్ ఈటింగ్ ఇట్ ఇలా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ లంచ్ టైంలో చాక్లెట్స్ తింటున్నావా? ఈ సెంటెన్స్ని ఆర్ యూ ఈటింగ్ చాక్లెట్స్ అట్ లంచ్ టైం ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటంటే నీ అలవాట్లు మానుకోకపోతే కష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్స్లో చెప్పండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మంచి ప్రవర్తనతో ఉండటం అలవాటు చేసుకో లేదా అలవర్చుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ నాకు టీ తాగే అలవాటు లేదు. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే I don't have a habit of drinking tea. I don't have a habit of drinking tea. ఇలా చెప్తాం. I don't have a habit అంటే నాకు అలవాటు లేదు. అదే I have a habit అంటే నాకు అలవాటు ఉంది అని. అదే నేను టీ చాలా ఎక్కువగా తాగేవాడిని లేదా తాగేదాన్ని, కానీ ఇప్పుడు ఆ అలవాటుని ఆపేశాను లేదా మానేశాను. ఇలా చెప్పాలనుకుంటే I used to drink a lot of tea but I have quit the habit now. I used to drink a lot of tea but I have quit the habit now. ఇలా చెప్తాం. ఐ హ్యావ్ క్విట్ అంటే నేను ఆపేశాను అని లేదా మానేశాను అని. అదే నార్మల్ టీకి బదులు హెర్బల్ టీని తాగడం అలవాటు చేసుకో లేదా అలవర్చుకో. ఇలా చెప్పాలనుకుంటే మేక్ ఇట్ అ హ్యాబిట్ టు డ్రింక్ హెర్బల్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ టీ. మేక్ ఇట్ అ హ్యాబిట్ టు డ్రింక్ హెర్బల్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ టీ. ఇలా చెప్తాం. మేక్ ఇట్ అ హ్యాబిట్ అంటే అలవాటు చేసుకో అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే ప్రతిదానికి టెన్షన్ పడే అలవాటు మానుకో. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని క్విట్ ద హ్యాబిట్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. క్విట్ ద హ్యాబిట్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇలా చెప్తాం. క్విట్ ద హ్యాబిట్ అంటే అలవాటు మానుకో అని. అదే ఈ అలవాట్లు నువ్వు మానుకోకపోతే తర్వాత నీకు చాలా కష్టం అవుతుంది. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ క్విట్ దీస్ హ్యాబిట్స్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ లేటర్. ఇఫ్ యూ డోంట్ క్విట్ దీస్ హ్యాబిట్స్ ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్ లేటర్. ఇలా చెప్తాం. ఇఫ్ యూ డోంట్ క్విట్ దిస్ హ్యాబిట్స్ అంటే నువ్వు ఈ అలవాట్లు మానుకోకపోయినట్లయితే అని. అదర్ ఎగ్జాంపుల్ ఇస్ నాకు కూడా నచ్చట్లేదు కానీ నేను అలవాటు పడిపోయాను, మానలేకపోతున్నాను. ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ లైక్ ఇట్ ఈదర్ బట్ ఐ హ్యావ్ గాటన్ యూస్ టు ఇట్ అండ్ కాంట్ స్టాప్. ఐ డోంట్ లైక్ ఇట్ ఈదర్ బట్ ఐ హ్యావ్ గాటన్ యూస్ టు ఇట్ అండ్ కాంట్ స్టాప్. ఇలా చెప్తాం. ఐ హ్యావ్ గాటన్ యూస్ టు ఇట్ అంటే నాకు లేదా నేను దానికి అలవాటు పడిపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఏంటంటే డైరీ రాయడం చిన్నప్పటి నుంచే అలవాటు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఐ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ అ డైరీ సిన్స్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ అ డైరీ సిన్స్ చైల్డ్హుడ్. ఇలా చెప్తాం. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ అంటే నాకు అలవాటు చాలా కాలం నుంచే ఉంది అనే సందర్భంలో చెప్తాం. అదే రోజు డైరీ రాసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా లేదా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా చెప్పాలనుకుంటే రైటింగ్ అ డైరీ ఎవ్రీ డే మేక్స్ మీ ఫీల్ వెరీ గుడ్. రైటింగ్ అ డైరీ ఎవ్రీ డే మేక్స్ మీ ఫీల్ వెరీ గుడ్. ఇలా చెప్తాం. అదే నేను ఈ అలవాటుని అస్సలు మానాలని అనుకోవడం లేదు. ఇలా చెప్పాలనుకుంటే ఐ నెవర్ వాంట్ టు గివ్ అప్ దిస్ హ్యాబిట్. ఐ నెవర్ వాంట్ టు గివ్ అప్ దిస్ హ్యాబిట్. ఇలా చెప్తాం. ఐ నెవర్ వాంట్ టు గివ్ అప్ అంటే నేను అస్సలు వదిలేయాలని అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే నీ పని నువ్వే చేయడం అలవాటు చేసుకో. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్ యువర్ సెల్ఫ్. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్ యువర్ సెల్ఫ్. ఇలా చెప్తాం. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ అంటే ఏదైనా అలవాటుని అలవాటు చేసుకో అని చెప్పడం. అదే పిల్లలకి వాళ్ళ పని వాళ్ళని చేసుకోవడం అలవాటు చెయ్యి. ఇలా చెప్పాలనుకుంటే మేక్ ఇట్ అ హ్యాబిట్ ఫర్ ద చిల్డ్రన్ టు డూ దేర్ ఓన్ వర్క్. మేక్ ఇట్ అ హ్యాబిట్ ఫర్ ద చిల్డ్రన్ టు డూ దేర్ ఓన్ వర్క్. ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ వీ షుడ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వీ షుడ్ డెవలప్ గుడ్ హ్యాబిట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచే మనం మంచి అలవాట్లు నేర్పించాలి అని.
సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే ప్రతిదానికి ఏడవటం అలవాటైంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని యూ హ్యావ్ గాటన్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఓవర్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ గాటన్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇలా చెప్తాం. యూ హ్యావ్ గాటన్ ఇన్ టు దట్ హ్యాబిట్ అంటే నీకు ఆ అలవాటు బాగా ఎక్కువైంది లేదా నువ్వు బాగా అలవాటు చేసుకున్నావు అనే మీనింగ్ వస్తుంది. అదే నేను నీకు కావాల్సింది కొనాలి అనుకుంటే నువ్వు ఏడవటం అనే అలవాటుని ఆపేయాలి. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ మీ బై వాట్ యూ వాంట్ యూ నీడ్ టు స్టాప్ ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ మీ బై వాట్ యూ వాంట్ యూ నీడ్ టు స్టాప్ ద హ్యాబిట్ ఆఫ్ క్రయింగ్ ఇలా చెప్తాం. ఇఫ్ యూ వాంట్ టు మేక్ మీ బై వాట్ యూ వాంట్ అంటే నీకు కావాల్సింది నేను కొనాలంటే నువ్వు ఏడుపు మానేయాలి అని. అదే where did you learn these kinds of habits? Where did you learn these kinds of habits? అంటే ఇలాంటి అలవాట్లని నువ్వు ఎక్కడ అలవర్చుకున్నావు లేదా అలవాటు చేసుకున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అలవాటు లేని పనులు నేను చేయను. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్నైతే ఇంగ్లీష్లో I don't do things I'm not used to doing. I don't do things I am not used to doing. Or I don't do things that I am not used to doing. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే I don't like the habit of eating a banana with curd. I don't like the habit of eating a banana with curd. అంటే పెరుగన్నంతో నాకు అరటిపండు తినే అలవాటు అంటే అస్సలు నచ్చదు అని. ఈ అలవాటు మీకు నచ్చుతుందా నచ్చదా కామెంట్స్లో చెప్పండి. Now the second example is I can't wake up early in the morning but I can stay awake as long as I want at night. I am used to it. I can't wake up early in the morning but I can stay awake as long as I want at night. I am used to it. అంటే నేను ఉదయాన్నే నిద్ర లేవలేను కానీ నైట్ ఎంతసేపు అయినా మాత్రం మెలకువతో ఉండగలను, నేను దానికి అలవాటు పడిపోయాను అని. నా ది లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే రోజు చేస్తే అదే అలవాటు అవుతుంది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇఫ్ యూ డూ ఇట్ ఎవ్రీ డే ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. ఇఫ్ యూ డూ ఇట్ ఎవ్రీ డే ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ ఇలా చెప్తాం. ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ అంటే అలవాటు అవుతుంది అని. అదే ఏదైనా సరే మొదట్లో కష్టంగానే ఉంటుంది కానీ నువ్వు అలవాటు పడిపోతే అది ఈజీ అయిపోతుంది. ఇలా చెప్పాలనుకుంటే anything is difficult at first but once you get used to it it becomes easy. Anything is difficult at first but once you get used to it it becomes easy ఇలా చెప్తాం. another example is నువ్వు గనక డబ్బులు సంపాదించాలి అనుకున్నట్లయితే కష్టపడే అలవాటుని నువ్వు అలవాటు చేసుకోవాలి. ఇలా చెప్పాలనుకుంటే if you want to earn money you need to get into the habit of working hard. If you want to earn money you need to get into the habit of working hard ఇలా చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.